మా ఇంట్లో పారేసుకున్నావు. తీసుకో. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేను నీకు సాఫ్ట్గా కనిపించవచ్చు, కానీ నాలో వేరే యాంగిల్ చూడాలి అనుకోకు. అవుట్. విరాట్, అమ్మమ్మ మీరెప్పుడు వచ్చారు? నువ్వు ఒక విద్యార్థికి బుద్ధి చెప్తున్నప్పుడే వచ్చాను. నవ్వుతూ చేసిన తప్పుకి ఫలితాన్ని ఏడుస్తూ అనుభవిస్తారు. నానమ్మ బాయ్, నేను క్లాస్కి వెళ్తాను, నాకు లేట్ అవుతుంది. మీ మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు వెళ్ళేం చేస్తావు? ఓదారుస్తుందనుకుంటా అమ్మగారు. సాటి విద్యార్థి స్నేహితుడు దెబ్బతిన్నాడు కదమ్మగారు, మొహం తొడిచి లాలిపాట పాడుతుందేమో. పాటలు ఎప్పుడైనా పాడొచ్చు, పాఠాలు బాగా చదువుకోండి. నందిక, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, చిన్న చిన్న తప్పులు పెద్దవైపోతాయి. నువ్వే పొరపాటు చేసినా రాజావారి వంశానికి చెడ్డ పేరొస్తుంది. అర్థమైందా? బాగా అర్థమైంది నానమ్మ. షల్ ఐ గో? వెళ్ళడానికి ఎందుకంత తొందరపడుతున్నావు బేబీ? ఈ తొందర పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళడానికి ఉపయోగపడితే బాగుంటుంది. అప్పుడు నీ జీవితం కూడా బాగుంటుంది. అందుకే కదా నానమ్మ అనన్య జీవితాన్ని అడ్డం పెట్టుకుని ఆటాడుకుంటున్నాను. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో ఏంటో. అయ్యో లేదు నానమ్మ, నేనేమనుకుంటాను? నువ్వేమనుకున్నా పర్లేదు, కానీ 10 మంది మంచిగా అనుకునేలా నడుచుకో. ముక్తాదేవి మనవరాలనిపించుకో. అమ్మమ్మ, రోజు నేను 45 నిమిషాలు క్లాస్ చెప్తాను అంతే. కానీ లక్కీగా మీరు నందికకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. జీవిత సత్యాలను చెప్తూ ఉంటారు. చాదస్తాం అనుకుంటే తన లైఫ్ని తనే బీభత్సం చేసుకుంటుంది. మీలాంటి వాళ్ళ మధ్య ఉండి కూడా ఈ 3 ఏళ్ల చదువులో బాగుపడలేదంటే 3 ముళ్ళు వేయించుకున్నా బాగుపడదని అర్థం చేసుకోవచ్చు. తల వంచుకోకు, ఇంకా టైం ఉంది. శ్రీపతి, బయలుదేరదామా? విరాట్, వస్తాను. భూమి కొండమ్మ, వెళ్ళొస్తాను. పద శ్రీపతి. బాయ్ విరాట్. నాండి, చేతికి వాచ్ ఉన్న బ్యాట్ టైం నడుస్తుంది అనుకుంటా. బుగ్గ మీద ప్రేమతో టచ్ చేయాల్సిన అనన్య చెప్పుతో కొట్టింది. గజగజ వణికిపోవాల్సిన హని అంత ధైర్యం చేసిందంటే మనం అనుకున్న దానికి రివర్స్. బే 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 బెబ్బెబ్బే అనుకుంటూ ఇక్కడ తిరుగుతావేంటి? ఎన్నిసార్లు తిరగాలి? కట్ కట్. డైరెక్టర్ ఇట్రా. కట్ 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 నువ్వు చెప్పకూడదు చిరాకు సుందరి. ఎవరు చెప్తే ఏముంది? డబ్బేమన్నా కట్ అవుతుందా? యువరాణి పాత్ర అని పని మనిషి క్యారెక్టర్ చేయించారు. నువ్వే కదమ్మా ఏరి కోరి విరాట్ బాబుకి హీరోయిన్ గా యాక్ట్ చేస్తానన్నావు. ఇందులో పని తప్ప పెర్ఫార్మెన్స్ కి స్కోపే లేదు. నేను చెయ్యను. బకెట్ తంతే అర్థం వేరే వస్తుందమ్మా. వృద్ధ పాత్రలే తంతాయి, ఇది హీరోయిన్ పాత్ర. తొక్కులో పాత్ర. ఇప్పుడు సమరసింహారెడ్డి, ఇంద్ర ఈ సినిమాలు చూసావా? మొదటి భాగంలో హీరో డౌన్ టు ఎర్త్ నటిస్తాడు. సెకండ్ హాఫ్ లో ఆగండి అక్కడ విజృంభించేస్తాడు. నీ క్యారెక్టర్ కూడా అంతే. అయితే క్లైమాక్స్ షాట్స్ ముందు తీసుకోండి. సినిమా అయితే అలా చేసేవాడు అమ్మా. ఇది నాటకం కదా,
మొదటి నుంచి చెయ్యాలి. బే 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 బే. టైం అయిపోతుందని అంటోంది. హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. కమాన్ 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 యాక్షన్. ఐఎమ్ రెడీ. హీరో గారు వచ్చేశారు. కమాన్ డైలాగ్ చెప్పమ్మా. ఏం చెప్పాలి? ఓ ప్రాణనాథ, నశ్వరమైన ఈ దేహానికి పరుగులేలా, ఆర్భాటమేలా, నన్ను నన్నుగా గుర్తించి ఏ తెచ్చితివా? ఇది డైలాగు. చెప్పమ్మా, చెప్పు చెప్పు. సార్ యాక్షన్ నేను చేస్తాను, మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. బే బే. ఆ, ఓ నా ప్రాణనాథ, నశ్వరం అంటే ఏంటి సార్? బే 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 బే. ఏ సరిగ్గా చెప్పిచావు. హా, నశ్వరము అంటే నీ బోటోళ్ళు అంటే కుళ్ళు కుతంత్రాలు చేసేటోళ్ళు ఏదో ఒకరోజు మట్టిలో కొట్టుకుపోతారని అర్థం. ఓ ఒక్క ముక్కకి ఇంత లెంత్ ఉందా? ఒసై కొండ, కొట్టానంటే చచ్చూరుకుంటాం. ఆ? ఊరుకోకండమ్మా, నేను చెప్తానమ్మా. ఉమ్, నశ్వరం అంటే శాశ్వతం కాంది అని అర్థం. ఏ తెంచితిరా అంటే ఏదైనా తెంచినారా అనుకుంటాదే భూమిది. పని మనిషి పాత్రలో ఉన్న యువరాణిని యువరాజు గుర్తించడు. ఉమ్, అందుకే మనిషి వేషాన్ని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని చూసి గుర్తించాలని ఈ నాటకం ద్వారా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భూమి పేదరికంలో ఉన్న తనకున్న మంచి మనసు ఆ మహారాణి కూడా ఉంటుందో ఉండదో. మీరు నాటకం వేస్తున్నట్టు లేదు, అందరూ దీంతో కలిసి నాటకాలు ఆడుతున్నట్టుంది. నాకు నేర్పించడానికి కొత్త టెక్నిక్ వాడుతున్నారా సార్? అలా అనుకోకమ్మా, టేక్ ఇట్ ఈజీ. యాక్షన్ రాకపోయినా యాక్షన్ లో ఇన్వాల్వ్ అయిపోయావు అనుకో, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు అవ్వండి, నాకు మూడు లేదు. మూడు లేకపోతే ఓడిపోయానని ఒప్పుకో. ఇదేమీ ఆట కాదు, నాటకం సార్. రేపైనా రిహార్సల్ చేయొచ్చు. కాలేజీ వీళ్ళదైనా కోఆపరేషన్ లేదయ్యా. క్యారెక్టర్ మారిస్తే నా ఉద్యోగం మారుతుందేమోనని నాకు భయం. ఏం చేస్తాం, కర్మ కర్మ కర్మ. మాటరు చేద్దామా? చేద్దాం. ప్యాకప్. భూమి కూడా గుడికొచ్చిందండి. మీరు త్వరగా కోలుకోవాలని అర్చన చేయించింది. చిన్నపిల్లకు ఎంత పెద్ద మనసిచ్చాడు దేవుడు. ఉసేవ్, కుర్చీ కాస్త ముందుకు దొయ్. అక్క, నిజంగానే భూమి కలిసిందా? అవును, గుళ్ళో కలిసింది. ఎలా ఉంది? అంటే ముక్కు, మొహం, కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ బానే ఉన్నాయా? నీలా అయితే లేదు. కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్న నువ్వు అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటే ఈసారి మెడ విరుగుతుంది. తప్పుగా అనుకోకండి అత్తయ్య, మా శేషమ్మత్తకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటవి? అంటే నిన్న రాత్రి నాకొక పీడకలు వచ్చిందక్క. నీకు నిద్రే పట్టదు, కళ ఎలా వచ్చింది పిన్ని? నువ్వు ఉండవయ్యా శ్రీపతి. లైన్లో నించకుండా రికమెండేషన్తో వచ్చి ప్రసాదం తీసుకున్నట్టుంది. నన్ను అక్కతో చెప్పని. కల్పించి మాత్రం చెప్పకు. నేనెలా పడ్డానో పడ్డ కలని పడ్డట్టుగా అలాగే చెప్తానక్క. భూమి అడ్డు కూడా తొలగిస్తే మనకే ఇబ్బంది ఉండదు కదా. భూమికి నాకు శత్రుత్వం లేదు. అయినా తనేమన్నా నీ సవతి తల్లి కూతురా? ఆస్తి మొత్తం ఎగరేసుకుని పోతుందనడానికి. సవతి తల్లి కూతురేమోనని డౌట్ కూడా వచ్చింది. ఆగస్టు 15న రక్తదాన శిబిరం కూడా ఎందుకు పెడుతున్నామో తెలుసా? ఆ భూమి బ్లడ్ శాంపిల్ తీసుకొని మా ఆయన బ్లడ్ శాంపిల్తో DNA టెస్ట్ చేయిస్తాం. అది ఒట్టి భూలక్ష్మి అయితే బ్రతుకుతుంది. భూలక్ష్మీదేవి గారి ఆస్తికి వారసురాలైతే మరుక్షణం మరుభూమి.